మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చలించే ఆవేశాలు అయస్కాంతత్వంలోని స్వల్ప సమాధాన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, బయోట్-సవర్ట్ నియమాన్ని తెలిపి వివరించండి. వాట్ ఈస్ బయోట్-సవర్ట్స్ లా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. బయోట్-సవర్ట్ నియమం దేన్ని తెలియజేస్తుందనంటే, ఏదైనా ఒక వాహకం గుండా, పొడవైనటువంటి విద్యుత్ వాహకం గుండా, ఎలక్ట్రిక్ కండక్టర్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు, విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు దానికి దాని చుట్టూ కొంత పరిధి వరకు అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది ఏదైతే ఉందో, ఆ అయస్కాంత క్షేత్ర తీవ్రతకి తర్వాత మిగిలినటువంటి అంశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదే ఈ బయోట్-సవర్ట్ నియమం. అలా చెప్తున్నాను. ఒక పొడవైనటువంటి విద్యుత్ వాహకం గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. ఆయిర్స్టెడ్ ప్రకారం. సో ఇప్పుడు ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది ఈ మిగిలినటువంటి అంశాలు, విద్యుత్ ప్రవాహం అయితేనేమి, వాహకం యొక్క పొడవు అయితేనేమి, వాహకం యొక్క పొడవు నుంచి అయస్కాంత తీవ్రతకు మధ్య ఉన్న దూరం అయితేనేమి, ఈ వాహకం యొక్క పొడవుకి క్షేత్ర తీవ్రతకి మధ్య ఉన్న కోణం యొక్క సైన్ విలువతో ఎలాంటి సంబంధాలను కలిగి ఉంటుందో ఈ బయోట్-సవర్ట్ నియమం అనేది వివరించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు బయోట్-సవర్ట్ నియమం చూద్దాం. విద్యుత్ ప్రవాహ అల్పాంశం, జాగ్రత్తగా వినాలి, విద్యుత్ వాహకం గుండా ప్రవహించే మొత్తం విద్యుత్ ప్రవాహం కాకుండా అల్పాంశం అంటే కొంత భాగాన్ని మనం తీసుకుంటున్నాం. కొంత భాగం గుండా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం. సో ఇది కొంత భాగం అని అంటే మొత్తం వాహకం యొక్క మొత్తం పొడవు ఎల్ అనుకున్నట్లయితే స్వల్ప పొడవు డిఎల్ అనుకుంటున్నాం. డిఎల్. ఇప్పుడు ఈ డిఎల్ అనే వాహకం గుండా డిఐ లేదా ఐ అనే విద్యుత్ ప్రవహిస్తూ ఉన్నప్పుడు డిబి అనే అయస్కాంత క్షేత్రం తీవ్రత అనేది దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు విద్యుత్ వాహకం యొక్క పొడవులో మనం అల్పాంశాన్ని తీసుకుంటున్నాం, డిఎల్ అనేదాన్ని. ఇప్పుడు డిఎల్ నుంచి అయస్కాంత క్షేత్ర తీవ్రత డిబికి మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో స్మాల్ ఆర్ అంటున్నాము. దీన్ని వ్యాసార్థ సదిశాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. వీటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐ అనే విద్యుత్ ప్రవాహం డిఎల్ అనే స్వల్ప పొడవు గుండా ప్రవహించడం వల్ల ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రత డిబి అనేది విద్యుత్ ప్రవాహం ఐ, అలాగే వాహకం యొక్క స్వల్ప పొడవు డిఎల్, అలాగే వ్యాసార్థ సదిశ ఆర్ మరియు డిఎల్ పొడవు యొక్క అల్పాంశం డిఎల్ల మధ్య కోణం యొక్క సైన్ విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది. అది అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది లేదా అయస్కాంత ప్రేరణ అనేది విద్యుత్ ప్రవాహానికి పొడవు యొక్క అల్పాంశానికి, అలాగే వ్యాసార్థ సదిశ మరియు డిఎల్ స్వల్ప పొడవు డిఎల్ల మధ్య కోణం యొక్క సైన్ విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా వ్యాసార్థ సదిశ యొక్క వర్గానికి, అంటే అల్పాంశం నుండి అయస్కాంత ప్రేరణ ఏర్పడిన బిందువు వరకు ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో ఆ దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. గమనించాలి, విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణానికి, తర్వాత అల్పాంశం యొక్క పొడవుకి,
అలాగే ఆర్ స్వల్ప పొడవు డిఎల్ మరియు వ్యాసార్థ సదిశ ఆర్ల మధ్య కోణం యొక్క సైన్ విలువకు అనులోమానుపాతంలో ఉంటే అల్పాంశం నుంచి బిందువుకు ఉన్నటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది r². ఇదే విషయాన్ని మనం గణితాత్మకంగా రాయగలిగినట్లయితే I అనే విద్యుత్ ప్రవాహం వాహకం గుండా ప్రవహిస్తుంది అనుకుంటున్నాము. ఇది డిఎల్ పొడవు గల అల్పాంశంతో తీటా కోణం చేస్తుంది. అది r దూరంలో P అనే బిందువు అనుకుందాం. జాగ్రత్త ఉంది. r దూరంలో ఉన్నటువంటి P అనే బిందువు I విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం యొక్క స్వల్పాంశం డిఎల్ తో తీటా కోణం చేస్తుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు P అనే బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ ఏదైతే ఉందో dB ఈజ్ ప్రపోర్షనల్ టు IDL sin theta and inversely proportional to r². సో ఇక్కడ మనం ఆ ప్రపోర్షనాలిటీని తీసేస్తే కాన్స్టెంట్ని తీసుకుంటాము. దట్ ఈస్ dB ఈక్వల్ టు μ0/4π IDL sin theta by r². μ0/4π అనేది ఒక కాన్స్టెంట్. ఇప్పుడు సదిశ రూపంలో దీన్ని ఎలా రాస్తాము అంటే dB హోల్ బార్ ఈజ్ ఈక్వల్ μ0/4π I of dl cross r by r³ sin theta బదులు రాసాము dl cross r by r³ అన్నమాట. μ0 ఈక్వల్ 4π × 10⁻⁷ హెన్రీ పర్ మీటర్. ఇది బైట్స్ అవ్వచ్చు. ఓకేనా? చూడండి, ఇదే విషయాన్ని మనం పట్టణంలో కూడా గమనించవచ్చు. I అనే విద్యుత్ అనేది XY అనే వాహకం గుండా ప్రవహిస్తుంది. ఈ XY అనే వాహకంలో ఒక స్వల్ప పొడవు మనం డిఎల్ని తీసుకున్నట్లయితే దాని నుంచి P బిందువు వద్ద దూరం ఏదైతే ఉందో R అనుకున్నట్లయితే ఇప్పుడు P అనే వ్యాసార్థ సదిశ అంటే ఇప్పుడు ఈ డిఎల్ నుంచి Pకి మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో R, ఈ వ్యాసార్థ సదిశకు అలాగే పొడవు యొక్క అల్పాంశానికి డిఎల్కి మధ్యన కోణం యొక్క సైన్ విలువ, కోణం ఏమో తీటా, దాని యొక్క సైన్ విలువకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది